ఏమండి మిమ్మల్ని ఏమండి ఎక్కడున్నారు? ఇలా రండి. ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు? అబ్బాయి ప్రవర్తనలో నాకు మొదట్లోనే అనుమానం వచ్చింది. ఒకసారి చూడండి, బుక్స్ తన కబోర్డ్లో ఉన్నాయి. సంతోష్, సంతోష్, ఆ అబ్బాయి ఉన్నాడు చూడండి. నేను చెప్తే మీరు నమ్మరు. పక్కింట్లో వాళ్ళు కూడా కంప్లైంట్ చేస్తున్నారు. వీడు వాళ్ళని తప్పుడు దృష్టితో చూస్తున్నాడట. ఐసి వీడి పని పడతా. సంతోష్, సంతోష్, రవి, నేను చెప్పేది వినండి. మీరు సంతోష్ని వాళ్ళ ఇంటికి పంపించేయండి. ఇంటికి పంపనా? అన్నయ్య వదిన ఏమనుకుంటారు? నేను వాడిని చూసుకోలేకపోతున్నాననే కదా చెప్తారు. నీకు తెలుసు అన్నయ్య నాకు హెల్ప్ చేశాడు అని. అసలు ఈడు ఎక్కడికి పోయాడు? సంతోష్, వాడు రాని చంప పగలగొట్టానంటే వాడికి బుద్ధి వచ్చేస్తుంది. నీకు టెన్షన్ వద్దు. ఒరే సంతోష్, ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావురా? వెళ్ళరా, మీ చిన్నాన్న ఎప్పటి నుంచో నిన్ను పిలుస్తున్నాడు. మీరిప్పుడే వచ్చారా? అమ్మయ్య, ఇది వెళ్ళు, మంచి వెళ్ళు. విషయమే. సంతోష్, ఏమైంది బాబాయ్? చిన్నాన్న ఏంట్రా? ఏంట్రా ఇది? అసలు ఇవన్నీ ఏంట్రా? బాబాయ్, అమ్మ, బాబాయ్, నిన్ను- ఏమైంది బాబాయ్? అసలు బాబాయ్, నీకు సిగ్గులేదా? అది ఎక్కడ? ఏంట్రా? క్షమించండి, ఏంట్రా ఇవన్నీ? క్షమించండి బాబాయ్. బాబాయ్, అసలు వద్దు బాబాయ్, ఆ బుక్ ఏమండి, నేను ఆపండి. బాగా ఎందుకు కొడతారు? చూసుకోవాలనుకుంటే- వదలండి. ఎవరైనా ఇలా బుద్ధి చెప్తారా? ముందు నువ్వు బయటకు వెళ్ళు. పోరా. తన డ్రైవింగ్ స్కూల్ ఎప్పుడు పూర్తవుతుంది? దానికి ఇంకా నెల రోజులు టైం ఉందిగా. తన డ్రైవింగ్ స్కూల్ ఎప్పుడు పూర్తవుతుందో వెంటనే ఒక ఆఫీసులో వెళ్ళి జాయిన్ చేయించండి. అంతేకాకుండా ఇంకొక విషయం, తనని ఎక్కడైనా ఒంటరిగా ఉండమని చెప్పండి. ఎప్పుడు ఏ సమస్య తీసుకొస్తాడో అర్థం కావడం లేదు. ఏమైంది? ఈరోజు చాలా రొమాంటిక్ మూడ్లో ఉన్నారు. కానీ కాస్త జాగ్రత్తగా ఉండండి. సంతోష్ ఇంట్లోనే ఉన్నాడు. అరే, మీరసలు మారనే మారరా? నువ్వా? నన్ను ముట్టుకోవడానికి నీకెంత ధైర్యంరా? ముందు బయటికి వెళ్ళావు. తెలుసా, నీకు తెలుసా ఆ పుస్తకాలు ఎప్పటి నుంచి దాస్తున్నాను? నీకు తెలుసా? ఎందుకు చింపావు? ముందు నా చెయ్యి వదులు. రవి, రవి! బాబాయ్ ఈ రోజు రాత్రి రాడు, రేపే ఇంటికొస్తాడు. రేపు. సంతోష్, నా చెయ్యి వదులు. చెయ్యి వదులు, నా చెయ్యి నొప్పి పెడుతుంది. కానీ రాత్రి మీరిద్దరు రొమాన్స్ చేస్తున్నప్పుడు నాకు నొప్పిగా ఉంటే దానికేం చెప్పబోతున్నారు మీరు? నీకు అర్థమవుతుందా? వదలరా! కాపాడండి! కాపాడండి! ఎవరైనా నన్ను కాపాడండి! ఎందుకు అరుస్తున్నావు పిన్ని? నీకు కనపడట్లేదా తలుపులు కిటికీలు అన్నీ మూసే ఉన్నాయని? ఎంత అరిచినా ఎవరికి వినిపించదు. ఇందాక నువ్వు చెప్పిన పుస్తకంలో నేను ఒక విషయం చదివాను. ఇలా అల్లరి చేస్తేనే
ఆడవాళ్ళు ఇష్టపడతారంట. సో అరిచి అరిచి ఎందుకు ఎనర్జీ వేస్ట్ చేస్తున్నావు? సంతోష్, నేను వేడుకుంటున్నాను. నేను నీ పిన్నిని, నన్ను వదిలే. బాబాయ్ని ఎలా పిలుస్తావో నన్ను అలాగే పిలు. చేయి వదిలు. ప్లీజ్. కాపాడండి. ఏమండి? ఏయ్, కాపాడండి. కాపాడండి. లేకరా లేకరా లేకరా. నీకు బాబాయ్, సిగ్గుగా లేదురా? మీ చిన్నమ్మనే నువ్వు ఇలా చేస్తే ఎలారా? బాబాయ్, ఎందుకు కొడుతున్నారో చెప్పు. పారేస్తానురా. నీ చిన్నమ్మనే నువ్వు బలాత్కారం చేస్తావరా? నిన్ను నిన్ను చాలురా. నీ అబ్బాయి ఎక్కువ చేస్తున్నావు. చెత్త ఎదవా, ఎక్కువ చేస్తున్నావు. చంపేస్తా. నా బాబాయ్ అన్న సంగతి నేను మర్చిపోతాను. మా ఇంట్లోంచి పోరా, బయటికి పోరా. మళ్ళీ నా గుమ్మాన్ని తొక్కకూడదు నువ్వు. పోరా. తిరిగి రావడానికి ఇంట్లో ఏముంది? మళ్ళీ ఇంటి వైపు రావద్దు. పోరా. మీరు రండి, వాడిని వదలకూడదండి. పదండి, మనం వెళ్దాం. ఎందుకు ఆగిపోయారా? ఏంటి ఆలోచిస్తున్నారా? వాడిని అలాగే వదిలేస్తారా? వాడు పిచ్చి పట్టిన కుక్కండి. మీరు ఒకటి చేయండి, పోలీసులకి కంప్లైంట్ ఇవ్వండి. నాకు న్యాయం కావాలి. చెప్పేది వినిపిస్తుందా? నాకు న్యాయం కావాలి. కొంచెం ఓర్పుగా ఉండు ప్లీజ్. నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. లేదు ప్లీజ్ లేదు. ప్లీజ్. ఇలా చూడు, సంతోష్ నాకు అన్నయ్య కొడుకు. అది కాదు రవి. చూడు, ఈ విషయమేమో బయట ఎవరికైనా తెలిసిందంటే మన కుటుంబం పరువు పోతుంది. అందరూ కారి ఉమ్మేస్తారు. ఆ తర్వాత మనం ఎవరి ముఖాన్ని చూడలేము. నన్ను అర్థం చేసుకో ప్లీజ్. ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపో ప్లీజ్. కవిత, ప్లీజ్ మర్చిపో. నా మాట విను ప్లీజ్. కవిత, ప్లీజ్. ఒకరోజు వదిలి ఒకరోజు లీవ్ తీసుకోవాలంటే డ్రైవర్ ఉద్యోగాన్ని మానే. అర్థమైందా? సారీ సార్. నువ్వు వచ్చేసావా? తాళం ఇస్తానులే, కానీ లోపలికి వస్తే గుడ్ మార్నింగ్, నమస్కారం ఏదో ఒకటి చెప్పు. అయ్యా దొరగారు, ఇక్కడ సంతకం పెట్టాలి. నువ్వు సరిగ్గా డ్రైవ్ చేస్తావు కదా, కంప్లైంట్ రాకూడదు. అరే, ఈ రోజు వరకు వచ్చిందా ఏంటి మరి? మేడం, లెఫ్ట్ తీసుకుంటే ఒక షార్ట్ కట్ వెళ్ళొచ్చా మేడం? సరే బ్రదర్, అలాగే. కాస్త జాగ్రత్త బ్రదర్. వీడేమయ్యాడు?
ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ వచ్చి కాపాడండి. హలో హలో సార్, నేను కామిని మాట్లాడుతున్నాను సార్. ప్లీజ్ నన్ను కాపాడండి, వాడు ఖచ్చితంగా చంపేస్తాడు. ప్లీజ్. హలో, నువ్వు దూరంగా పో. ప్లీజ్ నన్ను వదిలేసే. మీరు ఎక్కడున్నారో అడ్రస్ చెప్పండి. నా మాట మీకు వినిపిస్తుందా? హలో హలో, ప్లీజ్ నన్ను వదులు. ప్లీజ్ నన్ను వదిలేసేయ్. ప్లీజ్ నాపై జాలి చూపించు. ప్లీజ్ వదిలేసేయ్. ప్లీజ్ ఎవరైనా ఉన్నారా? కాపాడండి. వద్దు వద్దు వద్దు, వీడియో వద్దు. ప్లీజ్ వీడియో వద్దు. ప్లీజ్ ఎవరైనా కాపాడండి. ప్లీజ్ వద్దు, కాపాడండి. హెల్ప్ ప్లీజ్ ప్లీజ్. వద్దు, నన్ను వదిలేసి వద్దు. ప్లీజ్ హెల్ప్ చేయండి. ప్లీజ్. ఎందుకో అర్థం కాలా. నువ్వంటే జాలేస్తోంది. లేకపోతే నేను అంత తేలిగ్గా పని పూర్తి చేసే వ్యక్తిని కాను. ఒకవేళ నువ్వు బయటికి వెళ్ళి పోలీసుల్ని, ఇరుగు పొరుగు వాళ్ళని సాయం వడ్డీగిస్తే ఈ వీడియో వద్దొద్దు, నేను దీని గురించి అసలు మాట్లాడను, ఎవరికి చెప్పను. తెలివైన దానివే. సారు ఆఫీసులో లేరు. వచ్చిన వెంటనే నేను ఫోన్ చేయమంట. సార్, నేను గోవింద్పురి 14th స్ట్రీట్ నుంచి వస్తున్నాను. ప్లీజ్ నా రిపోర్ట్ని తీసుకోండి. ఏం రిపోర్టు? సార్, ఆఫీస్కి వెళ్ళిన నా భార్య కనిపించకుండా పోయింది. తన ఫోన్ నంబర్ స్విచ్ ఆఫ్ వస్తోంది. నేను ట్రై చేస్తాను సార్. ఏ ఆఫీసులో పని చేస్తుందో ఆ ఆఫీసు వాళ్ళతో అడిగావా? వాళ్ళకి ఫోన్ చేసావా? సార్, నేను ట్రై చేశాను సార్. ఎవరికి ఏం తెలియదు అంటున్నారు సార్. సార్, లాస్ట్గా నేను మాట్లాడుతున్నప్పుడు తను క్యాబ్ డ్రైవర్తో మాట్లాడింది. ఆ తర్వాత తను ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావట్లేదు సార్. నా కంప్లైంట్ తీసుకోండి సార్. సార్ ప్లీజ్ సార్, ఏదో ఒకటి చేయండి సార్. ప్లీజ్ సార్. దర్శన్, కమిని, నిన్న రాత్రి నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నీతో అంత వివరంగా చెప్తాను, కానీ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఇంటికి వెళ్ళి అడిగితే నువ్వు ఇక్కడికే వచ్చావన్నారు. నువ్వు ఇంటికి రా. ఒక్క నిమిషం. ఇవిడెవరు? సార్, తను నా భార్య కామిని. నిన్న రాత్రి ఎక్కడున్నారు? ఒకవేళ నువ్వు బయటికి వెళ్ళి పోలీసుల్ని, ఇరుగు పొరుగు వాళ్ళని సాయం వడ్డీగిస్తే ఈ వీడియో వైరల్ అవుతుంది. సార్, అది ఏంటంటే నేను నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. నా మొబైల్ దొంగిలించారు, అందుకే కాల్ చేయలేకపోయాను సార్. సరే నువ్వురా. ప్లీజ్ 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 ప్లీజ్, ఇది నా క్యాబే అయి ఉండాలి. మేడం, క్యాబ్ బుక్ చేశారా? కానీ రావడానికి ఎందుకు ఇంత లేట్ అయింది? చాలా లేట్ రాత్రి అయింది కదా.
కానీ 8 నిమిషాల తర్వాత ఇప్పుడు వచ్చారు. సారీ మేడం, వచ్చే దారిలో సరే ఒక సరే, చిన్న తర్వాత సాకులు చెప్పండి. The number you are calling is either switched off or not reachable at the moment. మమ్మీ ఫోన్లో ఎప్పుడు నెట్వర్క్ వస్తుందో ఏంటో. ఉఫ్, ఫోన్ బ్యాటరీ కూడా డెడ్ అయిపోయింది. హలో, రోడ్డు చూసి డ్రైవ్ చేయండి. అలాగే బండిని కాస్త ఫాస్ట్గా తీసుకువెళ్ళండి. మేడం, ఇక్కడ రోడ్డు క్లోజ్ చేస్తారు. వేరే దారిలో వెళ్ళమంటారా? తీసేయి. మేడం, మిమ్మల్ని ఒక విషయం అడగచ్చా? ఈ రాత్రి పూట ఒంటరిగా రావడానికి భయంగా లేదా? అంటే అంటే ఒంటరిగా వెళ్తున్నావు, ఖాళీగా ఉన్న రోడ్డు, ఇలాంటి చోట్లోనే సంఘటనలు జరుగుతాయి. నోరు మూసుకొని బండి నడిపితే బాగుంటుంది. ఇప్పటికే నా తల నొప్పొస్తోంది. The number you are calling is either switched off. ఓరి దేవుడా, కాజల్ ఫోన్ అరగంట నుంచి స్విచ్ ఆఫ్లో ఉందేంటి? ఈ పాటికి ఇంటికి వచ్చుండాలిగా. అసలు నా బిడ్డ ఎక్కడ ఉందో ఏమిటో. ఏమైంది? మనం ఇప్పుడు ఎక్కడున్నా? మేడం, అది ఉన్నట్టుండి బండి రిపేర్ అయింది. మీరు లోపలే ఉండండి, నేనేంటో చూస్తాను. బ్రదర్, బ్రదర్, ఎక్కడున్నారు? బ్రదర్, బ్రదర్, మీరెక్కడున్నారు? అరే ఏంట్రా,
తనకి ఎలా చెప్తే అర్థం అవుతుంది? నేను చెప్పానురా, ఎవ్వరూ లేని ప్రాంతం, పైగా ఒంటరిగా ఉంది. ఇలాంటి చోట్లోనే సంఘటనలు జరుగుతున్నాయిగా. కానీ తను చూడు, ఎంత చెప్పినా అర్థం చేసుకోదు. పాపం ఇప్పుడు అనుభవిస్తుంది. చూసావా, తను హా అంటోంది. అరవకో, ఎందుకు అరుస్తున్నావు? ఈ బొమ్మకి గట్టిగా అరిస్తే అస్సలు నచ్చదు. హ్మ్? హ్మ్. వద్దు, నన్ను వదిలే, నన్నేం చేయకు, వదిలే, నన్ను వదిలే.